ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. వచ్చే 50-60 రోజుల్లోనే ఎన్నికలు అంటూ అధినేత ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించేశారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు యువనేత లోకేష్ సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల యుద్ధానికి క్యాడర్ ని సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకు అంతా బాగుంది సరే, మరి యుద్ధంలో తలపడాల్సిన అభ్యర్థులెవరో, అభ్యర్థుల ప్రకటనపై ఈ నాంచడి ఎందుకో ఎవరికీ అంతు చిక్కటం లేదు. అభ్యర్థులు బలంగా ఉన్న చోట అభ్యర్థులపై స్పష్టత లేకపోతే వచ్చే 50-60 రోజుల్లో ఎన్నికల రణరంగంలో విజేతలుగా నిలవటం సాధ్యమా అన్నదే తెలుగు తమ్ముళ్లను వేధిస్తున్న సందేహం. మరి ఈ చిక్కుముడికి చినబాబు లోకేష్ పర్యటనలోనైనా ముగింపు చెబుతారా? ఉమ్మడి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కునికిపాట్లు తప్పడం లేదు. ఒకప్పుడు జిల్లాలో తిరుగులేని తెలుగుదేశం పార్టీకి మంత్రి బొత్స బ్రేకులు వేసేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల నుంచి టీడీపీకి విజయనగరం జిల్లా ఏమాత్రం కలిసి రావడం లేదు. బొత్స నాయకత్వంలో వైసీపీ బలంగా ఉండటంతో గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ. ఇక వచ్చే ఎన్నికలకు కూడా జిల్లాలో ఆ పార్టీలో మార్పులు చేర్పులు చేసే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 3 చోట్ల బొత్స కుటుంబ సభ్యులు, మరో 3 చోట్ల ఆయన అనుచరులు, ఇంకో 3 ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో బలమైన నేతలతో వైసీపీ పటిష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. జిల్లాలో 1-2 నియోజకవర్గాలు తప్పిస్తే మిగిలిన ప్రతి చోట టీడీపీలో టికెట్ ఫైట్ జరుగుతోంది. ఆశావహులు 2-3 ఉండటం, ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉంటూ గ్రూపు రాజకీయాలకు తెరతీయడంతో అగమ్య గోచరంగా తయారైంది టీడీపీ పరిస్థితి. ఎవరు అభ్యర్థి అవుతారో తెలియక, ఎవరి వెంట తిరగాలో తేల్చుకోలేక కార్యకర్తలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన జిల్లా టీడీపీ నాయకత్వం గాని, రాష్ట్ర పార్టీ కాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో చొక్కాని లేని నావలా తయారైంది విజయనగరం జిల్లా టీడీపీ పరిస్థితి. విజయనగరం, బొబ్బిలి మినహా మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్ కోసం అంతర్యుద్ధమే జరుగుతున్నట్లు చెబుతున్నారు. కీలకమైన చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్సకు ప్రత్యర్థిగా యువనేత నాగార్జునను ఎప్పుడో తేల్చేశారు అధినేత చంద్రబాబు. కానీ ఎన్నికల ముందు ఐవీఆర్ఎస్ సర్వే పేరిట కొత్త పేర్లు ప్రచారంలోకి రావడంతో ఆ నియోజకవర్గంలో అయోమయ పరిస్థితి ఏర్పడుతోంది. బొత్సకు దీటుగా నియోజకవర్గంలో దూసుకుపోతున్న నాగార్జునను తప్పించాలనే ఆలోచన లేకపోయినా కొత్త పేర్లు తెరపైకి రావడంతో ఆయన వ్యతిరేక వర్గం కార్యకర్తల్లో అయోమయం సృష్టించే ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇదే విధంగా పార్టీకి గట్టి పట్టున్న ఎస్కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పోటీకి రెడీ అవుతున్నారు. ఆమెకు పోటీగా ఎన్ఆర్ఐ గొంప కృష్ణ టికెట్ రేస్లోకి దూసుకొచ్చారు. తనకు అధిష్టానం మాటిచ్చిందని ఆయన ఓవైపు తిరుగుతుండటంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇలాంటి వాతావరణం ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం కాలేదు. టీడీపీ బలమైన క్యాడర్ ఉన్న పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్వతీపురం ఇన్ఛార్జిగా బోనెల విజయచంద్రను నియమించింది టీడీపీ అధిష్టానం. విజయచంద్రకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల వర్గం పనిచేస్తోందన్న వాదన ఉంది. ఇక్కడ మరో 3 నేతలు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ కూడా విజయచంద్ర అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. కానీ చంద్రబాబు విజయచంద్రనే అభ్యర్థిగా తేల్చేశారంటున్నారు. కానీ ఈ గ్రూపు గోలే పార్టీలో అయోమయం సృష్టిస్తోంది. ఇక సాలూరు నియోజకవర్గంలో టికెట్ పోరు మరీ తీవ్రంగా ఉంది. ఇన్ఛార్జ్ గుమ్మడి సంధ్యారానికి టికెట్ రాకుండా మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజదేవ్ వర్గం తీవ్రంగానే పోరాడుతోంది. సంధ్యారానికి ప్రత్యామ్నాయంగా టీచర్ తేజోవతిని తెరపైకి తీసుకొస్తోంది భంజదేవ్ వర్గం. ఇక మరో ఎస్టీ నియోజకవర్గం కురుపాంలో కూడా అధికార పార్టీకి దీటుగా పోరాడాల్సిన టీడీపీ గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతోంది. కురుపాం టీడీపీ ఇన్ఛార్జిగా తోయిక జగదీశ్వరిని నియమించింది. ఆమెకు మాజీ మంత్రి శత్రుచర్ల ఆశీస్సులు ఉండగా ఇప్పుడు వైరిచర్ల వంశానికి చెందిన వీరేష్ చంద్రదేవ్ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. వీరేష్ చంద్రదేవ్ కు మాజీ మంత్రి అశోక్ తో బంధుత్వం ఉండటంతో కురుపాం టికెట్ పై సస్పెన్స్ ఎక్కువవుతోంది.
ఇదే విధంగా గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుతో పాటు ఆయన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నేత కరణం శివరామకృష్ణ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. జిల్లా పార్టీ పెద్ద అశోక్ గజపతిరాజుతో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడికి వైరం నడుస్తోంది. దీంతో అశోక్ నిర్ణయంపైనే గజపతి నగరం టికెట్ ఆధారపడి ఉంటుందంటున్నారు. ఇక నెల్లిమర్లలో పరిస్థితి మరోలా ఉంది. టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ప్రభావం ఈ స్థానంపై ఉంటుందన్న టాక్ సర్వత్రా నడుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా కర్రోతు బంగారాజు ఉండగా జనసేన ఇన్ఛార్జ్ లోకం మాధవితో ఆయన సీటుకు ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకి టికెట్ ఇవ్వాల్సి వస్తే అది నెల్లిమర్లనే అన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. విజయనగరం జిల్లాలో కూడా కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంది. తొలుత అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారని అనుకున్నా ఈ మధ్య అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు మళ్లీ రంగంలోకి దిగారు. తండ్రి కూతుళ్లలో ఎవరు అభ్యర్థి అవుతారో తేలితే విజయనగరం పార్లమెంటు టికెట్ పైన స్పష్టత వస్తుందంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా టీడీపీలో అయోమయం కనిపిస్తోంది. 1-2 నియోజకవర్గాలు తప్ప ఎక్కడా క్లారిటీ లేక ఎన్నికలకు ఎలా సన్నద్ధమవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు కార్యకర్తలు. 14న జిల్లాకు వస్తున్న లోకేష్ అయినా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు పార్టీ నేతలు. అంతర్గత కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టి అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో దెబ్బతినడం ఖాయమని అంటున్నారు.